ఎటువంటి డౌట్ లేదు, ఎటువంటి ఆలోచన లేదు. ఖచ్చితంగా అన్నీ గెలుస్తాము. ప్రజలు ఏదైతే తీర్పు ఇచ్చారో ప్రజా తీర్పుకు అనుగుణంగా ఓట్లు వేయాలి తప్ప ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒకటే డిసైడ్ అయిపోయారు. ఎందుకంటే ప్రజలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి. ప్రజలు మనల్ని ఓడించారు, వైసీపీని జగన్మోహన్ రెడ్డి గారిని చిత్తుగా ఓడించారు. కాబట్టి అలాంటి దానికి మళ్ళీ ఓటు వేస్ట్ అవుతుంది. కాబట్టి అందరం కూడా ఉమ్మడి అభ్యర్థులకు ఓటు వేద్దామని చెప్పి వాళ్ళు కూడా డిసైడ్ అయ్యారు. ఎందుకంటే ప్రజలు తీర్పుని ఎవరైనా గౌరవించాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఆ పార్టీని కానీ ఎవరు యాక్సెప్ట్ చేయలేదు ప్రజలు. అదేవిధంగా వీళ్ళు కూడా ఉండాలి తప్ప వీళ్ళు కానీ పొరపాటున ఇప్పుడు నవరత్నాలు ఎవరో పోటీ చేశారు. ఆ నవరత్నాలకు కానీ ఓటేస్తే ఆ వార్డులో అభివృద్ధి బాధ్యత ఎందుకు వచ్చిందని చెప్పేసి మిగిలిన వాళ్ళందరూ కూడా నవరత్నాల ఓట్లు మాత్రం పడతాయి. నవరత్నాల తర్వాత ఎవరికి ఓట్లు పడవన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాం. అన్నీ మనమే గెలుస్తున్నాం. ప్రబంధనం రాబోతుంది. ఎమ్మెల్సీ కూడా అంతేనండి. ఎమ్మెల్సీ కూడా అంతే, ఏం ఉండదు అక్కడ. ప్రజాప్రతినిధులు డిసైడ్ అయిపోయారు, ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఖచ్చితంగా ఓట్లన్నీ కూడా ఉమ్మడి అభ్యర్థులు పడిపోతాయి. ఎవరిని పెట్టి ఎవరైతే బాబు గారు నిర్ణయిస్తున్నారు ఇవాళ, ఎవరిని పెట్టి టీడీపీ తరఫున ఎవరైతే క్యాండిడేట్ వన్ సైడ్గా ఎలక్షన్ జరుగుతుంది. మీరు ఎటువంటి చూడవసరం లేదు. గతంలో చెప్పాం, వాళ్ళు వెళ్ళలేదు, ఇప్పుడు చెప్తున్నాం. వాళ్ళ కర్మ, మనం చేయలేము. ఒక ఓటు కూడా పడతాడు. అన్ని వన్ సైడ్గా ఎలక్షన్ జరుగుతుంది. చూడాల్సిన అవసరమే లేదు. ప్రశాంతంగా ఉండండి. అందుకే మీరు సాయంత్రం 3 గంటల దాకా వెయిట్ చేయండి. 3వ తారీఖు వెయిట్ చేయండి. అన్ని మొన్న కూడా 151కి వై నాట్ 175 అన్నాడు. ఏమొచ్చింది? ఇలాగ ఉంటాయి రాజకీయాలు. ప్రజలకు అనుకూలంగా పరిపాలన లేదు కాబట్టి ప్రజలు చీకొట్టారు. నాయకులకు తెలుసు కదా, మళ్ళీ చీకొట్టారు, మళ్ళీ ఆ పార్టీకి ఓటేయకూడదు, ఈసారి ప్రజలు ఎన్నుకున్న పార్టీకి ఓటేయాలని వాళ్ళందరూ కూడా డిసైడ్ అయ్యారు. మొత్తం వన్ సైడ్ ఓట్లు జరుగుతాయి, వన్ సైడ్ గెలుస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు మనకేం కొత్తగా చెప్పక్కర్లే. క్యాంపులు అనేవి సరదాగా పెట్టుకునేది ఇప్పుడు కాదు. జిల్లా పరిషత్ ఎన్నికలు క్యాంప్ పెడతాం, మండల పరిషత్ ఎన్నికలు కూడా క్యాంప్ పెట్టుకుంటాం. క్యాంపులు సరదాగా పెట్టుకున్నంత మాత్రాన దాంట్లో ఏమీ వాళ్ళు మైండ్ మార్పు అయిపోదు. వాడికి మనసులో ఫిక్స్ అవుతుంది, నేను ఎవరికి ఓటు వేయాలో వాళ్ళకి ఓటు వేస్తాడు. వాడి అభివృద్ధిని కాంక్షిస్తాడు. వాడి ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటే మళ్ళీ ప్రజలు నాకు గౌరవిస్తారనే ఉద్దేశంతో పనిచేస్తాడు తప్పితే ఎవడో డబ్బులు ఇచ్చేసారు కాబట్టి వెళ్ళిపోతే అక్కడ పని జరిగిపోద్ది అంటే ఏనాడు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కూడా గెలవరు ఒక్కోసారి అవసరం అయితే. ఇదేమంటున్నానంటే ఈవేళ ప్రభుత్వం ద్వారా వాళ్ళ ప్రాంతాల్లో అభివృద్ధి చేసుకోవాలనే కాంక్షతో ఉన్నారు. కార్పొరేటర్లు అవనివ్వండి, చాలామంది ఎంపీటీసీలు అవనివ్వండి, జడ్పీటీసీలు అవనివ్వండి, కౌన్సిలర్స్ అవనివ్వండి. నేనేమంటున్నానంటే అభివృద్ధి కోసం పనిచేసేవాడు ఎప్పుడూ కూడా మంచికి ఓటు వేస్తాడు. మరి మీరు ఏనాడైనా ప్రభుత్వాన్ని రన్ చేశారు, అంతా అసలు ఏకచక్రం తిప్పారు మీరు. రీజనల్ కోఆర్డినేటర్లని మంత్రికి వాల్యూ లేదు, ఎమ్మెల్యేకి వాల్యూ లేదు, కౌన్సిలర్కి వాల్యూ లేదు, కార్పొరేటర్కి లేదు, జడ్పీటీసీకి లేదు, ఎంపీపీకి లేదు. మరి ఈవేళ ఎందుకండి ఆలోచిస్తారు వాళ్ళు? మేము ఓటేస్తే మాకేం జరుగుతుందని అనుకుంటారు వాళ్ళు. ఎవరికైనా మంచిగా ఓటేస్తే ప్రభుత్వం ఏదైనా మనకు సాయం చేస్తుందేమో, ఈసారైనా మనం అభివృద్ధి చేద్దాం. మనకు టైము ఇంకొక 2 సంవత్సరాలు ఉంది. ఈ 2 సంవత్సరాల్లో కొంతైనా తేడా చూపిస్తే ప్రజలు గౌరవిస్తారు కనీసం. లేకపోతే ఒక్కడు కూడా రేపు ఓటు వేయడాడు ఆ ఏరియాలో. ఒక్కొక్కడు ఈవేళ జడ్పీటీసీ 40,000 ఓట్లకి రిప్రజెంటేటివ్, కార్పొరేటర్ 25,000కి 30,000, మరి అట్లా కౌన్సిలర్ 10,000 15,000, సర్పంచ్ కూడా ఒక్కొక్క గ్రామంలో 5,000 మంది ఉంటారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారండి? సర్పంచ్ డబ్బులు కూడా నువ్వు కొట్టేసి లోన్లు తీసుకొని ఆలకేళ్ళకి పనిచేసారు. ఎందుకు ఇస్తారు నీకు ఈ వాల్యూ? సర్పంచ్ కూడా వాల్యూ ఇవ్వట్లేదు ఈవేళ. సర్పంచ్కి కానీ ఓటేసి అక్కిచ్చేలాగా ఉంటే మొత్తం కొన్ని వేల మంది వచ్చేస్తారు మా దగ్గరికి. కానీ ఇప్పుడు మేము తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. వీళ్ళందరినీ తీసుకొని ఏం చేయాలా? మా జనం ఉన్నారు, మా జనానికి మళ్ళీ ఆ జనానికి ఏమైనా తేడా వస్తే ఇబ్బంది కదా అనే ఉద్దేశంతో చాలా ఉన్నాం. కానీ లేకపోతే గేట్లు తెరిస్తే ఫుల్గా ఇక ఈ గేటు దగ్గర కూడా గాలి ఉండదు, 100 మంది కూడా ఎక్కడే ఉంటారు. నేనేమంటున్నా అంటే అభివృద్ధి అనేది ముఖ్యమండి. ఎంత లీడర్ అయినా అభివృద్ధి లేకపోతే ఏనాడు ప్రజలు గౌరవించరండి. ఎంపీ అవనివ్వండి, ఎమ్మెల్యే అవనివ్వండి, మంత్రి అవ్వండి, అది నా ఉద్దేశం. అందువల్ల మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తున్నా, డెఫినెట్గా ఒక మంచి అవకాశం ఇచ్చారు మాకు. మేము దానికి తగ్గట్టు అభివృద్ధి చేసి చూపిస్తాం ఈ ప్రాంతాన్ని కానీ రాష్ట్రానికి. ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే ఒక పక్కటు బొత్స సత్యనారాయణ అభ్యర్థిని ఖరారు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి కూటమి పరంగా బీజేపీ, టీడీపీ అలాగే ఉన్నటువంటి మిగతా పార్టీలు సంయుక్తంగా ఏ రకంగా ముందుకెళ్తారు? అంటే మేము అనేది ఏంటంటే క్యాండిడేట్ని ముందే అనౌన్స్ చేయొచ్చు, అది ఒకటే క్రైటీరియా కాదు కదా. మొన్న మీరు లాస్ట్ టైం ఎమ్మెల్సీ ఎన్నికలు చూశారు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు మీరు అందరూ తెలిసే ఉంటుంది. మేము ఒక క్యాండిడేట్ని పెట్టి మళ్ళీ 15 రోజులు పోయిన తర్వాత మాకు తేడా వచ్చిందని చెప్పి ఒక మంచి అభ్యర్థిని పెట్టుకున్నాం, చిరంజీవిరావు గారిని. మరి ఈవేళ ఏమైంది? అది ఫలితాన్ని ఇచ్చింది. అట్లాగే ఈవేళ గాబరాగా పెట్టి అంత అవసరం లేదు. ఇంకా 13 దాకా టైం ఉంది. 13 లోపల నామినేషన్ వేయడానికి పెద్ద కసరత్తు ఏముంది? ఒక ఎప్పుడు పెట్టినో ఒక ఫామ్ నింపుకుంటాం, ఇచ్చేస్తాం. ఆ రోజు ఉదయం చెప్తే మధ్యాహ్నం లోపల ఇచ్చేయచ్చు.
దానికి ఏదో ముందు ఇచ్చారు కాబట్టి ఇవాళ అందరినీ వాళ్ళు పోగేసుకొని అంత మాట్లాడాల్సిన అవసరమే లేదు. మంత్రులు, మాజీ మంత్రులు ఎవడెవడో తీసుకొచ్చి మీటింగ్లు పెట్టే అంత అవసరం లేదు. నిజంగా వాళ్ళు వెళ్ళి జిల్లా అంతా కలిపి ఒక మీటింగ్ పెట్టుకొని ఆనాడు మనకు ఓటింగ్ ఉంది, మీరు అందరూ ఓటు వేయని చెప్పగలిగే దమ్ము ఉన్నది వాళ్ళకి ఏమైనా చేస్తే కదా. ఇప్పుడు మీరు గోవా వెళ్తారా, బాంబే వెళ్తారా, మేము తీసుకెళ్తాం, మీకేమో పప్పలు పెడతాం అంటే ఇప్పుడు నమ్మేస్తారు ఎవడైనా? జనం కాదు వాళ్ళు లీడర్లు, వాళ్ళు నమ్మడానికి. అందువల్ల నేనేమంటున్నా అంటే లీడర్లకి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, వాళ్ళకి ఒక సెల్ఫ్ డెసిషన్ ఉంటుంది. మేము ఎవరికి వేయాలి ఓటు, ఎలా చేయాలి, మా ప్రాంతాన్ని ఇప్పుడు అభివృద్ధి ఎలా చేసుకోవాలని ఆలోచనతో పనిచేస్తుంది తప్పితే డెఫినెట్గా ఏదో మేము డబ్బులు ఇచ్చాం కాబట్టి డబ్బులు ₹1,00,000 ఇస్తారండి, 2 లక్షలు ఇస్తారండి, ఎంతమందికి ఎన్ని లక్షలు ఇచ్చేస్తారండి? అది చాలా తప్పు. అది డబ్బులు అనేది కాన్సెప్ట్ కాదు ఇక్కడ. ఊరికే మనం సరదాగా కూర్చొని 10 మందిని మాట్లాడుకోవడం వేరు. ఇప్పుడు మనం ఏదైనా పండగకి వెళ్తే ఏం చేస్తాం, 10 మంది కలిసి ఉంటే బాగుంటుందని చెప్పి 10 మంది కలిసి వెళ్తారు ఎక్కడికైనా. అట్లాగే ఇది కూడా మన క్యాంప్ అనేది కాదు, సరదాగా అందరం కూర్చొని మళ్ళీ ఎక్కడెక్కడి నుంచో తీసుకురావాలి అనేది. కానీ ముందు రోజు ఓదారు కూర్చోబెడతారు, సరదా మాట్లాడుకొని దానికి ఒక చిన్న కసరత్తు కూడా ఉంటుంది కదా, ఓట్లు ఎలాగ వేయాలి ఇవన్నీ కూడా బ్యాలెట్ చేసేస్తాం కదా. సార్ నేనేమంటున్నా అంటే మాట్లాడతాను, పార్టీ ఎవరిని పెడితే వాళ్ళకి పనిచేయడానికి సిద్ధంగా ఉండండి. నేను అవనివ్వండి, లేకపోతే ఇంకో కొత్త అభ్యర్థిని అవనివ్వండి, లేదా పిల్ల గోవింద్ అవనివ్వండి, లేకపోతే పివిజి కుమార్ అవనివ్వండి, ఎవరిని పెట్టినా మనం పార్టీ ఏం చెప్తే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం తప్పితే మేము సొంత నిర్ణయాలు తీసుకొని ఈవేళ పనిచేసే పరిస్థితి లేదు. ఎన్నికల సమయంలో టీడీపీ సంబంధించినటువంటి కానీ కూటమి గెలుపుకి కృషి చేశారు, చాలా మంది త్యాగాలు చేశారు. వారందరినీ గుర్తించాలనేటువంటి ఆలోచన ఏదైనా పార్టీకి ఉంది. మీరు కూడా మాధ్యమాల్లో మీరు ఉన్నారు, మీరు మాధ్యమాల్లో కూడా మీరు గమనిస్తున్నారు. ఇవాళ చూశారు, మళ్ళీ ఇవాళ ట్రీట్మెంట్ వచ్చింది. ఎవరైతే కష్టపడ్డారో అందరినీ కూడా జాగ్రత్తగా కసరత్తు చేసి అందరికీ సరైన గౌరవం ఇచ్చి సరైన పదవులు ఇవ్వాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఇవాళ చెప్పారు. మీరు అంతకన్నా మీకు ఇంకా ఉదాహరణ ఏముందండి? డెఫినెట్గా వస్తాయి, అందరికి పనిచేసిన వాళ్ళందరికీ వస్తాయి. థ్యాంక్ యూ. విశాఖపట్నం GMC కౌన్సిల్లో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు అవుతూ ఉన్నాయి. అందరూ కోరిక ఒకటే, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఈ ప్రభుత్వాన్ని అద్భుతంగా ఎన్నుకున్నారు. ప్రజలకు అనుగుణంగా ఓటు వేయాలని చెప్పి ప్రజాప్రతినిధులు కూడా డిసైడ్ అయ్యారు. అటు MLC ఎన్నికలు కావచ్చు, స్టాండింగ్ కమిటీ ఎన్నికలు కావచ్చు, ఏవైనా సరే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చీకొట్టి, వద్దు నీ పరిపాలన బాగలేదు, ఒక హిట్లర్వి, ఒక దౌర్జన్యంగా, ఒక దగాకోర్లా పరిపాలించావు కాబట్టి ప్రజలు పక్కన పెట్టడం జరిగింది. సో అలాంటి వ్యక్తికి మళ్ళీ ఓట్లేసి మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని కూని చేయాలనే ఉద్దేశం మాకు లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ ఎన్నికలైనా కావచ్చు ప్రజలు అనుగుణంగా వెళ్ళాలని చెప్పేసి ప్రజాప్రతినిధులు కూడా డిసైడ్ అయ్యారు. కాబట్టి రేపు అతి త్వరలో జరగబోయేటువంటి MLC ఎన్నికలు కావచ్చు, ఇవాళ జరుగుతున్నటువంటి స్టాండింగ్ కమిటీ ఎన్నికలు కావచ్చు, ఏవైనా సరే, ఏ ఎన్నికలైనా సరే ఉమ్మడి అభ్యర్థులను గెలిపించడానికి ప్రజాప్రతినిధులు ప్రజలు కూడా డిసైడ్ అయిపోయారు. వాళ్ళు ఇందాక నిన్నేదో చెప్తాను సుబ్బారెడ్డి గారు, 80% మాకున్నాయి, దౌర్జన్యం అవసరం లేదు, ప్రజలే నీకు తీర్పిచ్చినా ఇంకా బుద్ధి లేకుండా మాట్లాడుతూ ఉన్నారు, దౌర్జన్యాలు అవి అని. అవి దౌర్జన్యాలు కాదు, ప్రజా తీర్పు. ప్రజలకు అనుగుణంగా నడుచుకోవడమే ప్రజాప్రతినిధుల పరిస్థితి అని చెప్పేసి, అది మీకు తెలివిగానే మిమ్మల్ని అంత ఘోరంగా ఓడించారు ప్రజలు. ప్రజలకు అనుకూలంగా మీ పరిపాలన లేదు కాబట్టి అంత చిత్తుగా ఓడించారు. ఇప్పటికైనా బుద్ధించుకోవాలా, బుద్ధి లేని మాట్లాడొద్దని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. రానున్న రోజులు ఏ ఎన్నికలు వచ్చినా కూడా ప్రజలకు అనుకూలంగా ఓటు వేయడానికి ప్రజాప్రతినిధులు, అది ఎంపీటీసీయా, జడ్పీటీసీయా, కార్పొరేటరా పక్కన పెడితే అందరూ కూడా ప్రజా తీర్పుకి అనుకూలంగా మేము ఓటేస్తాం. ప్రజలు ఉమ్మడి అభ్యర్థులను గెలిపించారు, NDA కూటమికి మేము సపోర్ట్ చేస్తాం. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా, ఏ ఎన్నికలు వచ్చినా కూడా అది క్రాస్ ఓటింగ్, ఏ ఓటింగ్ అనుకోనివ్వండి, మమ్మల్ని చీకొట్టారు కాబట్టి ఆ పార్టీని పక్కన పెడతాం, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పక్కన పెడతామని చెప్తా ఉన్నారు. ఇంకా ముందు చెప్తా ఉన్నాం, ఒక చిన్నది, అటు సీఎం గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఒక్కసారి డోర్లు ఓపెన్ చేయమనండి. ఆ చెప్పుకోవడానికి కానీ, ఆ ధర్నాలు చేయడానికి కూడా అక్కడ ఎవరు ఉండరు. అటు ఎంపీలా, లేకపోతే ఎమ్మెల్యేలా, ఓడిపోయిన క్యాండిడేట్లా, MLCలు కావచ్చు, రాజ్యసభ సభ్యులు కావచ్చు, ఎవరు కూడా మీరు చూడండి, అందరూ కూడా వచ్చేయడానికి రెడీగా ఉన్నారు. ఇక్కడ డోర్లు ఇంకా ఓపెన్ అవ్వలేదు, ఓపెన్ చేయనివ్వండి. ఒకసారి ఆ పార్టీ పరిస్థితి మీరు చూద్దరు. ఆ పార్టీ మీద కానీ, ఆ నాయకుడి మీద కానీ అసలు విశ్వాసం అనేది లేదు, కొడతా ఉన్నారు. జీవితంలో ఆయన నమ్మే పరిస్థితులు ఎవరు లేరు. మీరు ఒకసారి డోర్లు ఓపెన్ చేస్తారో మీరు చూడండి. ఎలక్షన్ ముందు నేను కొన్ని విషయాలు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా, డోర్లు ఓపెన్ చేస్తే ఆ పార్టీ క్లోజ్. అప్పటిదాకా ఎన్ని గెంతినా కూడా
కొంచెం వెయిట్ చేయాలా. ఈ డోర్లు ఓపెనింగ్ కోసం మేమే ఎదురు చూస్తూ ఉన్నాం ఎప్పుడెప్పుడు అని. ఎప్పుడైతే డోర్లు ఓపెన్ అవుతాయో అప్పుడు ఆ పార్టీ క్లోజ్ అవుతుందని మీకు తెలియజేస్తాం. చాలా మంది అందరూ ఉన్నారు, ఒకరు కాదు, మొత్తం క్లీన్ అవుతుంది. పర్మిషన్ ఇస్తే అందరూ వచ్చేస్తారు. పర్మిషన్ ఇవ్వడమే, బాస్ పర్మిషన్ ఇవ్వడమే లేట్. ఈ రోజు కూడా వన్ సైడ్ వార్. మీరు ఒక గంట తర్వాత చూసుకోండి, వన్ సైడ్ వార్. ఒక గంట తర్వాత చూసుకోండి. ఎమ్మెల్సీ కూడా వన్ సైడ్ వార్. 3వ తారీఖు మాట్లాడుకుందాం, 3వ తారీఖుని మాట్లాడుకుందాం. వైసీపీని ఖాళీ చేయిస్తామన్న మీ కోరిక నెరవేరిందా? అందరినీ వైసీపీని ఖాళీ ఖచ్చితంగా ఒక్కసారి ఆ మాట చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారిని అడగండి. ఒక్కసారి డోర్లు ఓపెన్ చేయండి సార్ అని. ఆ ఓపెన్ చేసిన తర్వాత ఖాళీ అవుతుందా, అసలు ఉండకుండా బాధ్యత అప్పుడు తెలుస్తుంది మీకు. ఇప్పుడు దాకా నీకు అదే చెప్పాను భయ్యా, నీకు అర్థం లేదు. ప్రజా తీర్పుకు అనుగుణంగా ఉన్న ప్రజాప్రతినిధులు కూడా మమ్మల్ని చీకొట్టారు కాబట్టి, ప్రజలు వాళ్ళ కోట్లు వేశారు కాబట్టి మేము కూడా వాళ్ళ కోట్లు వేస్తాం. ఎక్కడున్న పార్టీ జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితులు మేము లేము. ఎందుకంటే ప్రజలు నమ్మలేదు కాబట్టి మేము ఏం చేస్తాం. సో ఖచ్చితంగా ఓట్లు ఎన్డీఏ అభ్యర్థులు ఎవరిని నోటి వాళ్ళకి వేస్తామని వాళ్ళు కూడా ప్రజలు అలా డిసైడ్ అయ్యారు, నాయకులు అలా డిసైడ్ అయ్యారని చెప్తున్నా. సేమ్ క్యాంపు లేదు, ఎక్కడుంది క్యాంపు? అందరు కలిసి రావడం క్యాంప్ అంటారా? నిన్నటిదాకా ఎవరి ఉన్నారు కదా, ఇక్కడ ఒకరున్నారు చెప్పండి. వాళ్ళు ఏదో మాట్లాడతారు, ఓడిపోయేటప్పుడు ఇవన్నీ ఏవో మాట్లాడుతూ ఉంటారు, క్యాంపులని ఇవని. ఆ రాజకీయాలు నేర్చినది, అందుకే అలా కూర్చొని పెట్టారు. ఇక్కడ ఎక్కడ క్యాంపులు లేవు, వారు వన్ సైడ్, ఇంక క్యాంపులు లేవు, ఏం లేవు, అంతే. ఎవరు ఉంటే ఇవాళ లేకపోతే రేపటి డిసైడ్ చేస్తారు. ఎవరి అభ్యర్థిని ఎవరు చూసేది లేదు ఇక్కడ. ఎవరుంటే వాళ్ళకి గుద్దడమే అని చెప్తున్నాం కదా. ఎవరుంటే వాళ్ళకి గుద్దడమే, కళ్ళు మూసుకొని గుద్దడమే, రెండు ఆలోచన లేదు. ఎవరు ఎన్ని చెప్పినా డిసైడ్. వైసీపీ వాళ్ళు గుద్దడమే, జనసేన కుదరడం, ఎవరైనా గుద్దడమే తప్ప ఇంకేం లేదు. మీరు చూడండి, కావాలంటే 3వ తారీఖు మాట్లాడుకుందాం, ఇవాళ ఒక గంట తర్వాత మాట్లాడుకుందాం. ఓకే. విశాఖపట్నం స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ ఓటింగ్ జరుగుతూ ఉంది. గత 3 పర్యాలు ఏ విధంగా గెలిచామో అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ 10 మంది అభ్యర్థులు గెలవబోతూ ఉన్నారు. మరి మీరు చూసారు, ఉదయం నుంచి ఈ ప్రాంతంలో విశాఖ నగరంలో, ప్రశాంతమైన నగరంలో మరి పోలీస్ కర్ఫ్యూ పెట్టి 144 సెక్షన్ పెట్టి ఇక్కడ షాపులు మూయించి ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ ఎప్పుడు లేని విధంగా ప్రశాంతమైన విశాఖ నగరంలో ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో విశాఖ నగర ప్రజలంటే ఎంతో మంచి అభిప్రాయం ఉంది. మిగతా రాష్ట్రాల్లో కానీ మిగతా జిల్లాల్లో కానీ ఈరోజు కూటమి సభ్యులు మిగతా కార్పొరేటర్స్ అందరినీ భయభ్రాంతులు చేసి, క్యాంపులు పెట్టి, కిడ్నాపులు చేసి ఓట్లు లోబరుచుకోవడానికి ప్రయత్నాలు చేశారు. ఏది ఏమైనా మెజార్టీ కార్పొరేటర్స్ అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరూ కూడా ఓట్ చేయడం జరిగింది. ఇప్పుడు 3-4 గంటలకి కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. పూర్తి మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరూ కూడా గెలవబోతున్నారని తెలియజేస్తారు. అదే ఒక గంట 2 గంటలు పోతే కౌంటింగ్ అవుతుంది కాబట్టి పూర్తి మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. మ్యాక్సిమం అంతమంది 45 మంది పైగా మా తరఫున ఓట్లు వేశారు. 96 మంది. మన ఇప్పుడు ఇవాళ జరిగిన స్టాండింగ్ కమిటీ ఎలక్షన్లో మన 10కి 10 ఓటు సీట్ విన్ అవుతాం వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అంతే. ధన్యవాదాలు. అభివృద్ధికి పెద్దపీట వేసే విధంగా ఆలోచన చేయమని మేము అందరినీ కూడా కోరాం. ఎందుకంటే ఎవరు వస్తే అభివృద్ధి జరుగుద్ది, ఎవరు అభివృద్ధి ప్రదాత. జీవీఎంసీ ఈ రోజు ఇలా ఉంది అంటే జీవీఎంసీ ఈ నగరం ఇంత ఉద్దుత్ తుఫాన్ తర్వాత కూడా తట్టుకుని నిలబడగలిగిందంటే దాని కర్త క్రియ చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన నాయకత్వంలో ప్రభుత్వం ఉంది కాబట్టి ఇంకా అనేక మంచి కార్యక్రమాలు చేసుకోవచ్చు అన్న విషయం నేను చెప్పక్కర్లేదు, కార్పొరేటర్లందరికీ తెలుసు. దాన్ని గుర్తెరిగి ఓటేస్తారని చెప్పి సంపూర్ణ విశ్వాసం నాకుంది. తప్పకుండా 10కి 10 మేము గెలవబోతున్నాం అనే విశ్వాసం నాకుంది. ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఉన్నాయి, కీలకం. ఎందుకంటే రూరల్ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులుగా మేము గెలవబోతా ఉన్నాం. అత్యధిక మెజార్టీతో గెలవబోతా ఉన్నాం. రూరల్ అధ్యక్షుడిగా, జనసేన అధ్యక్షుడిగా నేను మీకు చెప్తా ఉన్నాను. ఈ రోజు రేపు పొద్దున్న రిజల్ట్ చూసుకోండి. అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్సీ కూడా మేము గెలవబోతాం. 600 పైచీలకు ఉన్నాయి. అక్కడ రాజకీయాల్లో ధీటైన అభ్యర్థి తక్కువ ఎక్కువ అనేది ఉండదండి.
నాతో మరి అనవసరంగా ఆయన ఒక మాట అనిపించడానికి మీరు క్వశ్చన్ వేశారు. ధీటైన అభ్యర్థి అయితే మొన్న కుటుంబం ఓడిపోయింది. ధీటైన అభ్యర్థులు రాజకీయాల్లో ఏమి ఉండరండి. ఎవరైతే అభివృద్ధి చేస్తారని ప్రజలు నమ్ముతారో వాళ్ళకి పట్టం కడతారు. మా అభ్యర్థి అంతకన్నా ధీటైన అభ్యర్థి, ప్రజల్లో పలుకుబడి ఉన్న అభ్యర్థి. తర్వాత మేమంతా కూడా ప్రజలకు మంచి చేసే ఎమ్మెల్యేలం కాబట్టి మా మొహం కూడా చూస్తారని ఎవరో వస్తారు కదా, చూస్తారు కదా. చేయాల్సిన వ్యక్తే చేస్తారు. చాలా పేర్లు వెళ్తాయండి, కానీ నిర్ణయం తీసుకునేది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఆర్థికంగా బలమైన వ్యక్తినే దించుతున్న సమస్య లేదు. ఆర్థిక బలమైన వ్యక్తి కదా, అభివృద్ధి చేసే వ్యక్తిని దించుతున్నారు. గురువింద గింజ సామెతలాగా మాటలకి విలువ లేదండి. ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం. ఇక్కడ మేము అడుగుతున్నది అభివృద్ధి కావాలి అంటే ఓటేయమని అడుగుతున్నాం. అభివృద్ధి కావాలన్న వాళ్ళందరూ మాకు ఓటేస్తారు. ఎన్నికలు సవ్యంగా ఉంటే 2024 ఎన్నికలు ఏ మాదిరిగా ఉన్నాయో అదే మాదిరిగా ఏ ఎలక్షన్ వచ్చినా అలాగే ఉంటుంది. ఎందుకంటే ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా పట్టం కట్టారు. పూర్తిగా దాన్ని కైవసం చేసుకోవాలంటే, ప్రజలకు ఫలాలు అందాలంటే కొన్ని చోట్ల మార్పులు చేర్పులు జరగాలి. ఆ మార్పులు చేర్పుల్లో భాగంగానే ఈ స్టాండింగ్ కమిటీ రిపేర్ కానీ, లేదా రేపు రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో జరగబోయే రిపేర్లు కానీ ఇవన్నీ కూడా దీనిలో భాగమే. ఎందుకంటే ప్రజల ఆకాంక్షల మేరకు న్యాయకత్వాన్ని అందించాలి. ఇప్పుడు వైసీపీని వద్దు అని చెప్పి తుడిచిపెట్టింది ప్రజానికం. ఆ తుడిచిపెట్టి మేము కూడా ఇక్కడ ఉపేక్షిస్తే మళ్ళీ అదే పెస్ట్ ఇక్కడ చేరి ఇదంతా జీవీఎంసీని ఆల్రెడీ కొంత తినేసింది. ఇప్పుడు బోల్డ్ పెస్ట్ కొట్టించాలి, జీవీఎంసీ నిండా బోల్డ్ రిపేర్లు చేయాలి. సో మళ్ళీ వాళ్ళనే పెట్టి పాలనా పగ్గాలు చేపిస్తే మేము ప్రజలు ఇబ్బంది పడతారు. ఎందుకంటే మేము మీకు ఇచ్చామే పగ్గాలు, మళ్ళీ మీరు వేరే వాళ్ళతో పని చేస్తే ఎట్లా అనే పరిస్థితి రాకూడదు. దానిలో భాగంగానే ఈరోజు ఈ స్టాండింగ్ కమిటీ 10కి 10 మేము కైవసం చేసుకోబోతున్నాం. రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా అభ్యర్థిని నిర్ణయిస్తారు 2-3 రోజుల్లో అధినేత. దానికి అనుగుణంగానే అది కూడా మేము కైవసం చేసుకుంటున్నాం. అత్యంత సునాయాసంగా కైవసం చేసుకుంటాం. హిపోక్రసీ అసలు ఏమి ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్పడమే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నైజం. 2014 to 2019 కూడా శవాలు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోయి ఏదేదో దాన్ని సృష్టించి ఆయన సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు కూడా అదే బాండ్ని ఎన్నుకుంటే ప్రజలు నమ్ముతారనేది. ఇప్పుడు 36 మంది చనిపోయారు అన్నారు. ఆ పేర్లు ఇవ్వమని ఇప్పుడు దాకా చాలామంది మా లీడర్లు అడిగారు, ఇంక్లూడింగ్ హోమ్ మినిస్టర్ కూడా అడిగారు చర్యలు తీసుకుంటాం. ఎవరికి ఆ పేర్లు ఇవ్వలేదు. అందువల్ల ఇలాంటి కపటమైన మాటలు, ఇలాంటి తాలూకా చర్యలు ప్రజలు ఎవరు నమ్మరు. అన్ని డ్యూరింగ్ ప్రాసెస్. ఇప్పుడు మనం అనుకున్నాం స్టాండింగ్ కమిటీ ఇంత దాకా వస్తుందని, వచ్చింది. అన్నీ ఆ స్థాయికి వచ్చేటప్పటికి అన్నీ వస్తాయి. మేరకు చిన్న రిపేర్ చట్టం చేయాలి, ఆ చట్టం ప్రకారం ఏం చేయాలో చేసి అది కూడా డెఫినెట్గా మారుతుంది. ఎన్ని నెలలు అనేది అధిష్టానం నిర్ణయిస్తుంది. బట్ డెఫినెట్గా మేయర్ తెలుగుదేశం పార్టీ భుజస్కంధాలపై ఉంటుంది. తాలూకా క్రియేషన్ మనం అది అందరూ చెప్తే 10 మంది చెబితే అదే నిజం అనుకుంటున్నాం, కానీ కాదు. డ్యూరింగ్ ఎలక్షన్ బిఫోర్, ఆఫ్టర్ ఎలక్షన్ చాలా మంది ఆ ప్రాసెస్లో మా దగ్గర జాయిన్ అయ్యారు. 8 మంది 10 మంది ఎంపీటీసీలు, 7 మంది 8 మంది కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు అందరూ జాయిన్ అయ్యారు. 130-140 మంది ఆల్రెడీ జాయిన్ అయ్యారు. మా ఫిగర్ 350 దాటి ఉంది ఆల్రెడీ. వాళ్ళు అనుకున్నట్టు ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఈసీ ఏమిచ్చిందంటే 215 మా గుర్తుపై గెలిచిన వాళ్ళదే ఇచ్చింది. కానీ మా దగ్గర జాయిన్ అయిన వాళ్ళు, వాళ్ళ తాలూకా నడవడి, వాళ్ళ తాలూకా ప్రవర్తన నచ్చని వాళ్ళు ఎలక్షన్లో చాలామంది జాయిన్ అయ్యారు. మొన్న మేము మీటింగ్ కూడా పెట్టుకుంటే ఎవరెవరు ఎంతమంది జాయిన్ అయ్యారు మనకి డ్యూరింగ్ ఎలక్షన్ అనేది మేము బేరీ వేసుకుంటే దానిలో భాగంగా 350 మాకు దాడుతుంది. ఇంక మాకు విజయానికి చాలా దగ్గరలో ఉన్నాం. 800లో సగం 840లో సగం కావాలి, 430, 420. మాది 350, 360 దాటి సాంకేతికంగా ఆల్రెడీ ఎప్పుడూ జాయిన్ అయ్యారు. రీసెంట్గా కూడా జాయినింగ్లు జరుగుతున్నాయి. నేను వంశీకృష్ణ శ్రీనివాస్ జాయిన్ చేశాడు జనసేనలో. మేము కూడా కొంతమందిని ఈ మధ్య ఎన్టీఆర్ భవన్లో జాయిన్ చేసాం. అనకాపల్లిలో జాయిన్ అవుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ జాయినింగ్స్ జరుగుతున్నాయి. సో ఇవన్నీ బేరీ చేసుకుని
చాలా నల్లేరిపోయిన నడకల ఎమ్మెల్సీ ఎలక్షన్. క్యాండిడేట్ ఎవరైనా కానీ అధిష్టానం ఎవరు నిర్ణయిస్తే వాళ్ళు ఖచ్చితంగా విజయ తీరాలకు చేరుస్తాం. సార్ ఎప్పటికప్పుడే ఇలా జాయినింగ్ జరుగుతున్నారు. చేతులు ఎత్తేస్తే కేడర్ కూడా చేతులు ఎత్తేస్తుంది. ఆయనకి పార్టీ ఉండదు, ప్రముఖ మహత్తలాగా అయిపోతాడు. అక్కడ అస్సాం గణ పరిషత్ లాగా ఇప్పుడే అయిపోతాడు. ఆయన 10 ఏళ్ళ తర్వాత అయ్యాడు అధికారం కోల్పోయాక. ఈయన ఇప్పుడే అయిపోతాడు 5 ఏళ్ళ తర్వాత. ప్రతిపక్షవాదం ఇప్పుడే లేదు. ఇంకా తర్వాత సింగిల్ డిజిట్ ఎవరో షేరింగ్కి వెళ్తారు. అలయన్స్ పార్ట్నర్ ఒక 5 సీట్లు 10 సీట్లు ఇస్తాడు. ఆ పరిస్థితి తెచ్చుకోకూడదని అలా గాంభీకాలు పలకాలి. మీరున్నా అదే పలకాలి, నేనున్నా అదే పలకాలి. మన ధర్మం అది, స్వధర్మం పాటించాలి కదా. అంటే ఇప్పుడు కమిషనర్ గారు ఏమైనా ఈ విషయంలో కానీ తప్పు చేస్తే మేము ఊరుకునేది లేదు. హైకోర్టు మొత్తం లోపల ఎవరైతే అధికారులు ఉన్నారో అందరినీ కూడా బయటికి తీస్తాం. న్యాయంగా నిర్భయంగా చేయాలి తప్ప అన్యాయంగా కూటమి ప్రభుత్వం వద్దని చెప్పింది. చంద్రబాబు నాయుడు మీద ఉన్నారు, మాకు ధైర్యం ఉంది, లేదా ఇంకోళ్ళు ఉన్నారంటే కొద్దిగా పరిస్థితి. ఎట్టి పరిస్థితిలో కూడా న్యాయంగా నిబద్ధతతో ఏవైతే ఇన్వాలిడ్ అయ్యాలి అవన్నీ 12 ఓట్ల నుంచి 16 ఓట్లు అంటారు, అవన్నీ కూడా పక్క అప్పటి వరకు మేము ఇక్కడే ఉంటాం. ఏం చేస్తాం మేడం? ఏంటి పెన్సిల్ అంటున్నారు? ఏంటి అదే పెన్సిల్ తో పాటు పెన్సిల్ ఇచ్చి పంపించారు, మార్చేసి పంపించారు. అది ఇప్పుడు వాళ్ళకు అంటే వాళ్ళు ఓటు వేస్తారా లేదన్న నమ్మకం కూడా లేదు. వాళ్ళు లేకుండా అంటే వాళ్ళు గుర్తు కోసం పెట్టుకున్నారు. ఏదైతే ఇన్వాలిడ్ ఓట్లు ఉన్నాయో అది మా పార్టీ అవ్వచ్చు, ఆల్ పార్టీ అవ్వచ్చు, ఏదైనా అది పక్క తీసి కౌంటింగ్ చేయమని అంటున్నాం. గవర్నమెంట్ లోపలే పనిచేయాలని అధికారులు మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఈ కౌంటింగ్ యాక్సెప్ట్ చేయట్లేదా అండి? కౌంటింగ్ యాక్సెప్ట్ చేస్తున్నామా? ఏదైతే ఇన్వాలిడ్ ఓట్లు ఏదైతే పెట్టారో అవి ఏ పార్టీ అయినా పక్కకి తీసి మిగతావి రిమైనింగ్ లెక్కెట్టి ఎవరు మెజార్టీ వచ్చాయో వాళ్ళకి చేయాలని చేయాల్సింది. ఏదైతే చల్లని ఓట్లు ఉన్నాయో పక్కన పెట్టేసి మిగతా కూడా లెక్క పెట్టమని చెప్పేసి మా డిమాండ్ ఒకటే, న్యాయబద్ధంగా వెళ్ళమంటాం. మీరు వాళ్ళు ఏమైనా వస్తే బయట వైసీపీ నాయకులకు అన్యాయం జరిగింది. వైసీపీ నాయకులకు అన్యాయం జరిగింది. వైసీపీ నాయకులకు అన్యాయం జరిగింది. అన్ని కూడా ఉన్నాయి, తీసుకోండి. ప్రతి వాలెట్ చెప్తారు 047 కి ఎల్లో పెన్ ఇచ్చారు, 024 కి గ్రీన్ ఇచ్చారు, 046 బ్యాలెట్ పేపర్ కి స్కెచ్ బ్లూ ఇచ్చారు, 083 కి బ్లాక్ ఇచ్చారు, 048 కి రెడ్ మార్క్ ఇచ్చారు. ఇవన్నీ మార్కులు ఇచ్చేసి భయభ్రాంతులు చేస్తే నా దగ్గరే పెన్ను కూడా సెంటిమెంట్ పెన్ను పట్టుకెళ్తానన్నా కూడా పట్టుకెళ్ళకూడదు, మేమే పెన్ ఇస్తామన్నప్పుడు 14 స్కెచ్ లోపలికి ఎలా వెళ్ళాయి? అధికారులు ఏ అధికారులు పంపించారు? ఇంత పగడ్బందీగా పోలీస్ ఆఫీసర్ మమ్మల్ని చెక్ చేసి ఆడవాళ్ళు కూడా లోపలికి తీసుకుని కూడా చేసిన తర్వాత ఎలా పెన్సిల్ లోపలికి వెళ్ళాయి, ఎలా స్కెచ్లు వెళ్ళాయి? 14 స్కెచ్లు ఒకటంటే ఎవరో పట్టుకెళ్ళిపోయి ఏదో చూసుకోలేదని అనుకుంటారు. 14 స్కెచ్లు పట్టుకెళ్ళారు. వాటి మీద ఇన్వాలిడ్ అని ఉన్నా కూడా సార్ అసలు మాకు సపోర్ట్ చేయలేదు. ఎలా పంపించేస్తారండి? అది కమిషనర్ గారు అడిగితే మొదటంతా మమ్మల్ని పూజ చేయడానికి చూసుకోవాలి. 14 గంటలని ఓకే ఇవన్నీ కూడా వేయలేడని చెప్పేస్తారు. అది అడిగినా మినిస్టర్కి నేను కూర్చుంటే లేకపోతే పోలీసులు మీకు ఇచ్చిమంటారు అన్నారు. ఇదా మా ప్రజాస్వామ్యం. అలాంటప్పుడు ఎలక్షన్ ఎందుకు పెట్టాలి మేడం చెప్పండి? ఎలక్షన్ పెట్టకుండా మీరే ఏకగ్రహం మీరే చేసుకోవచ్చు, గవర్నమెంట్ ఆర్డర్ అని చెప్పి ఎలక్షన్ పెట్టి భయభ్రాంతం 14 మంది కార్పొరేట్ 40 ఓట్లు వచ్చినాయి. 14లోనే నాకు చేసే వాళ్ళు ఉన్నారు. కానీ భయభ్రాంతం చేయడం వల్ల స్కెచ్ మార్కులు మీరు ఐడెంటిటీ ఇవ్వడం వల్ల ఫెయిల్ అయిపోయింది. మీకు వ్యాలిడ్ అవుతుందండి. గవర్నమెంట్ చేసి ఏదో వర్క్ చేస్తాం మేడం కూడా 10 మంది పరిపాలన చేసేసారు. మేము ఎంత క్లియర్ గా చూపిస్తాం, ఎంత మంది రోడ్లు ప్రతి దగ్గర ఉన్నది.
బయటికి వెళ్ళమన్నారు, ఈ వెళ్ళమని మీరు లోపల ఉంటే మాత్రం డిక్లేర్ చేయకుండా మారేస్తారా? దయచేసి పోలీసు చెప్పాలి అంటే ఎన్డీఏ కూటమిలో జనసేన పార్టీ 21కి 100% స్ట్రైక్ రేట్ ఎలాగైతే తీసుకొచ్చిందో ఈరోజు జీవీఎంసీలో కూడా 10కి 10 స్ట్రైక్ రేట్ 100% తీసుకురావడం జరిగింది. ఇది అంతా న్యాయబద్ధంగా జరిగింది. ఇప్పటి వరకు వైసీపీ అవినీతిగా దోచుకున్న వాటిని అరికట్టడానికి అక్కడున్న కార్పొరేటర్లు ఇక్కడికి వచ్చి స్వచ్ఛందంగా మాకు సపోర్ట్ చేసి గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక మీదట పదవి అంటే అలా
అలంకరణ కాకుండా బాధ్యతగా పనిచేసే ఎన్డీఏ కూటమి ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరు చూస్తారు. జీవీఎంసీలో ఇప్పటి వరకు మేయర్ ఏం దోచుకుంది, ఒక ఫ్లోర్ లీడర్గా ఉండి బాణా శ్రీని గారు కానీ ఆ నలుగురు ఏం దోచుకున్నారు ప్రతిదీ కూడా బట్టబయలు చేస్తాం. జీవీఎంసీలో ఉన్న ఎక్కడెక్కడ ఏవేవి దోచుకున్నా ప్రతిదీ బయటకు తీసుకొచ్చి రాబోయే రోజుల్లో ప్రజలకి మంచిగా జీవీఎంసీ నుంచి సేవలు అందిస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఎలక్షన్ స్టార్ట్ అయినప్పుడు చెప్పాం 10కి 10 గెలుస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ పార్టీ మీద విశ్వాసం లేదు, నాయకులకు లేదు, ప్రజలకు లేదు. ఎలక్షన్ ముందే 10కి 10 గెలుస్తామని చెప్పాం. ఎమ్మెల్సీ కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఆ పార్టీ కానీ వాళ్ళకు ఉండదు. డోర్లు తెలిస్తే మొత్తం క్లోజ్ అని చెప్పాం. ఈ చెప్పింది చెప్పినట్టు జరిగే ఎటువంటి డౌట్ లేదు. 100% ఇదే జరుగుతుంది. ఏ ఒక్కరు కూడా ఆలోచించవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమాత్రం కూడా నాయకులకు ముందు విశ్వాసం లేదు. నాయకులే మన ఓట్లే లేదు. మేము 10 చెప్తా ఉన్నా, ఎలక్షన్ ముందు చెప్పే ఇప్పుడు చెప్తా ఉన్నా, 100% ఎటువంటి ఆలోచన పెట్టుకోవాల్సిన లేదు. ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇంతకంటే ఘోరంగా ఉంటుంది. ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇంతకంటే ఘోరంగా ఉంటుంది. ఎమ్మెల్సీ ఎలక్షన్ మీరు చూడవసరం లేదు. బంపర్ మెజారిటీ గెలవబోతున్నాము. ఎటువంటి ఆలోచన లేదు. వాళ్ళకి ఎటువంటి ఆలోచన ఏమీ లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రాజకీయాలు చేసినా ఎంత చేసినా ప్రజలకు కానీ నాయకులకు కూడా విశ్వాసం లేని విషయం స్పష్టంగా తెలియజేస్తున్నాం. చిత్తుగా ఓడిపోతారు. ఇప్పుడు ఇక్కడ ఏదో అంటా ఉన్నారు హూ యు వాంట్ జస్టిస్ అని. వాళ్ళు ఏమడుగుతున్నారంటే మమ్మల్ని కూడా అటు తెలుగుదేశం పార్టీ జనసేనలో తీసుకెళ్ళండి అని మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. పాపం హూ యు వాంట్ జస్టిస్ అంటే మాకు న్యాయం చేయండి, జగన్మోహన్ రెడ్డి బారి నుంచి మమ్మల్ని కాపాడండి, జగన్మోహన్ రెడ్డి గారి బారి నుంచి మమ్మల్ని కాపాడండి, దయచేసి తీసుకెళ్ళి మాకు న్యాయం చేయండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. అదే హూ యు వాంట్ జస్టిస్. సో మేము ఖచ్చితంగా న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. అవకాశం ఉంటే వాళ్ళని కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మేము ఉదయం నుంచే 10కి 10 వస్తాయని చెప్పాం. ఎన్డీఏ కూటమి తప్పకుండా విజయం సాధిస్తుంది. విశాఖ నగరపాలక సంస్థలో అనేక అక్రమాలు జరిగినాయి. అక్రమాలన్నీ బయటికి తీయాలని చెప్పి ఉద్దేశంతోనే కార్పొరేటర్లు అందరూ అధిక శాతం కార్పొరేటర్లు ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపడం జరిగింది. రేపు రాబోయే మేయర్ ఎన్నికల్లో కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇదే పరాభవం ఎదురు చూడటం ఖాయం. వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారు. న్యాయం కోసమే కార్పొరేటర్లు మాకు ఓటేశారు ఎన్డీఏ కూటమికి. ఇంకా వాళ్ళు న్యాయం అని మాట్లాడితే ఉపయోగం లేదు. వాళ్ళు చేసేది అన్యాయం. ఏదో సాక్షి పేపర్లో ఫోటోల కోసం, ఇక్కడ సుబ్బారెడ్డి గారి దగ్గర మార్కుల కోసం తప్పితే ప్రజలందరికీ తెలుసు విశాఖ నగరంలో ఎన్డీఏ అభ్యర్థులు కార్పొరేటర్ల సంగతి, శాసనసభ్యులు ఎంపీల సంగతి, మా కార్పొరేటర్ల సంగతి. పెన్సిళ్ళు కానీ, పెన్నులు కానీ, స్కెచ్ పెన్నులు కానీ, సెల్ ఫోన్లు కానీ, యాపిల్ వాచీలు కానీ లోపలికి తీసుకెళ్ళలేదు. వాళ్ళు ఏదో తెలియక కుంటి సాకులతో సాక్షి పేపర్లో ఫోటోలకు తప్పితే ఇదేం జరిగే పని కాదు. న్యాయం జరగాలి. విశాఖ నగరంలో న్యాయం జరగాలి. కార్పొరేషన్లో ఉన్నటువంటి అవినీతి బయటికి లాగి ఎండగట్టాలనే ఉద్దేశంతో కార్పొరేటర్లు అందరూ ఎన్డీఏ కూటమికి అత్యధికంగా ఓటు వేయడం జరిగింది. ఎన్డీఏ కూటమి అభ్యర్థులు 10 మందికి మా కార్పొరేటర్లు సహకరించిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.